కులీ కుతుబ్ షా నిజాంలు హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్ సహకారంతో నిర్మించారు. సైబరాబాద్ సిటీ చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు నిర్మించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మొదటి సిటీ హైదరాబాద్, రెండవ సిటీ సికింద్రాబాద్, మూడవ సిటీ సైబరాబాద్, ముచ్చెర్లలో ఎయిర్పోర్ట్కి 20 నిమిషాల డ్రైవ్లో 4th సిటీ రాబోతుంది. దట్ ఈస్ అవర్ ఫ్యూచర్ సిటీ. We are going to establish everything in one roof. Pharma, sports, education, medical tourism. ప్రతిదీ అక్కడ చెయ్యాలని ప్రణాళికలేశాం. ప్రయాణం ముచ్చెర్లలో ఏఐసిటీ ప్రారంభోత్సవం తర్వాత ఈ చుట్టుపక్కల గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోబోతున్నాయి. పర్టికులర్గా ఇప్పుడు మేము నించున్నది శ్రీశైలం హైవే. ఈ శ్రీశైలం హైవే ఇకపై 6 లేన్ల కంటే కూడా ఎక్కువగా అభివృద్ధి చెందబోతోంది. ఎస్, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే రూపురేఖలు ఉన్నాయో, మనం చూస్తున్నది దాదాపు 2 లేన్ల ఆ రోడ్డుగా ఉంది. ఇది దాదాపు 6 లేన్ల రోడ్డుగా, అంటే ప్రధానమైన రోడ్డుగా మనం ఏదైతే ఓఆర్ఆర్ రోడ్లు చూస్తున్నామో అటువంటి అతిపెద్ద రోడ్లు మనకి కనిపించబోతున్నాయి. అనేక గ్రామాల అభివృద్ధి మనకి స్పష్టంగా మనకి ఫ్యూచర్ కనిపిస్తోంది. ఇది శ్రీశైలం హైవే రోడ్డు. దీనికి పేర్లాలుగా అటు నాగార్జున సాగర్ హైవే ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే కర్నూలు హైవే ఉంటుంది. సో ఈ 3 హైవేల మధ్యలో ఉన్న ప్రాంతం అంతా కూడా ఈ ఏఐసిటీ వల్ల ఇప్పుడు గుర్తుపట్టలేనంత అభివృద్ధి అక్కడ జరగబోతోంది. గణేష్, అంటే ప్రధానంగా ఉండే గ్రామాల్లో అటు మీర్ఖాన్పేట కావచ్చు, లేకపోతే మైసిగండి కావచ్చు, లేకపోతే తాటిపర్తి కావచ్చు, ఇలా అనేక గ్రామాలు మీరు చెప్తున్నట్లు మిగతా గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలు కూడా కడతాలు ఉంది, యాచారం ఉంది, కందుకూరు ఉంది. వీటితో పాటు ఇటు నాగార్జున సాగర్ హైవే, ఇప్పుడు మనం ఉంచున్న శ్రీశైలం హైవే, ఈ రెండింటి మధ్యలో ఉన్న కొన్ని వందల గ్రామాలు ఇక పైన గ్రామాలు కావాలి, సిటీలుగా అవతరించబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా. ఎందుకంటే ఒకప్పుడు సైబరాబాద్ సిటీని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో డెవలప్ చేసేటప్పుడు అవన్నీ కూడా ఒక అతిపెద్ద బండరాళ్ళుగా ఉండే ప్రాంతంలోన అక్కడ సైబర్ సిటీని ఎలా ప్లాన్ చేస్తారు, హైటెక్ సిటీ ఎలా నిర్మాణం జరుగుతుందనేది అతిపెద్ద ప్రశ్నలతో పాటు అనేక విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు నిజంగానే మనం చూస్తున్న ఏఐ సిటీ కూడా అలాగే రూపుదాల్చే అవకాశం అయితే మనకి ఫ్యూచర్ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ రోడ్ల స్వరూపం మారుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన కేంద్ర బిందువు అయిన ముచ్చెర్ల గ్రామంలో మేము ఉన్నాము. ముచ్చెర్ల గ్రామానికి స్వాగతం పలుకుతూ మీకు ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది. సుస్వాగతం ముచ్చెర్ల, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా పరిధి ప్రారంభం. అయితే ఇప్పుడు ఈ ముచ్చెర్లని ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిటీ కింద డెవలప్ చేస్తామని చెప్పారో అప్పటి నుంచి ఈ పేరు ఒక విధంగా చెప్పాలంటే 2 రాష్ట్రాల్లో మారుమోగుతోంది. కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మారుమోగుతోంది ముచ్చెర్ల గురించి, ముచ్చెర్లలో త్వరలో ఏర్పడబోయే ఏఐసిటీ గురించి. ఏఐసిటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అంటున్నాం కదా అని కేవలం దానికి సంబంధించిన విభాగం మాత్రమే ఉంటుందనుకుంటే పొరపాటు. ఎందుకంటే దానితో పాటు 8 హబ్బులు ఇక్కడ ఏర్పడబోతున్నాయి. ఒకటి హెల్త్ హబ్, ఎడ్యుకేషనల్ హబ్, ఏఐ హబ్, ఇట్లా మొత్తం టోటల్గా 8 హబ్లు ఇక్కడ ఏర్పాటు కాబోతూ ఉన్నాయి. గణేష్, అంటే ఏఐ సిటీగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అది మారకపోయిండుంటే ఈ ముచ్చెర్ల బోర్డు ఏ విధంగా చెదలపట్టిపోయిందో ఆ విధంగా చెదలపట్టి తుప్పట్టిపోయిందో, ఫార్మాసిటీ పేరుతో మొత్తం గ్రామం అంతా ఇదే పరిస్థితి వచ్చిండేది. ఎందుకంటే నిజంగానే ఖచ్చితంగా ఇక్కడ ఉండే గ్రామ ప్రజలందరూ, ముచ్చెర్లలో దాదాపు ఉన్న ప్రజలందరూ, దీంతో పాటు ఉన్న పరిసర గ్రామాలు, అంటే అటు 2 నియోజకవర్గాలు మనకు కనిపిస్తున్నాయి, ఇబ్రహీంపట్నం కావచ్చు లేకపోతే మహేశ్వరం కావచ్చు, మొత్తం నియోజకవర్గాల్లో ఉండే ప్రజలందరూ బిక్కుబిక్కుమన్నారు. ఎందుకంటే ఒక ఫార్మాసిటీ కానీ ఏర్పడితే మనకు అటు బాచుపల్లి కావచ్చు లేకపోతే మిగతా ఏరియాలు మనకి ఏవైతే ఉన్నాయో
అక్కడ ఉండే భూమి నాశనం అవుతుంది, నీళ్లు నాశనం అవుతాయి, పంటలు నాశనం అవుతాయి, పిల్లలు అప్పుడు ఉండే ప్రజెంట్ ఉండే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. కానీ ఎప్పుడైతే దీన్ని పూర్తిగా అంటే 19,000 ఎకరాలని ఏదైతే సేకరించారో అప్పుడు దాదాపు 2,000 కోట్ల రూపాయల ఖర్చుతో దీనంతని ఫార్మాసిటీ తీసుకొస్తామన్నారో దాన్ని ఒక్కసారిగా తలకిందులు చేస్తూ రేవంత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు జేజేలు పలికిస్తోంది. ప్రజలందరూ శభాష్ అంటున్నారు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ గ్రామంలో ఉండే పూర్తి పరిస్థితులు మారతాయని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమదే కాదు తమ పిల్లల భవిష్యత్తు కూడా మారుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఈ తుప్పుపట్టిన ముచ్చెర్ల బోర్డుల స్థానంలో ఇక నుంచి కొత్త కొత్త రంగులతో కొత్త కొత్త బోర్డులన్నీ కూడా ఈ చుట్టుపక్కల మొత్తం వెలగబోతున్నాయి. ముచ్చెర్ల మరో న్యూయార్క్ గా మారబోతుంది. ఇది పక్కా అని సీఎం రేవంత్ రెడ్డి బల్లగుద్ది మరీ చెప్పారు. మరి ఆ స్టేట్మెంట్ ముచ్చెర్లలో తీసుకొచ్చిన మార్పేంటి? అక్కడి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? ఫోర్త్ సిటీగా ముచ్చెర్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారో లేదో రియల్ భూమ్ అనేది ఒక్కసారిగా ఊపందుకుంది. అది ఏ స్థాయిలో ఉందంటే చాలా చోట్ల ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించిన బోర్డులు కనిపిస్తున్నాయి. తర్వాత స్థలాల్ని డివైడ్ చేసి జెండాల పాతి ఆకర్షణీయంగా ఉండేలా చూపిస్తున్నారు. ఇక్కడ స్థలాలు అమ్మబడిన బోర్డులు పుట్టగొడుగులా కనిపిస్తున్నాయి. అనౌన్స్ చేసి కొద్ది రోజులే అయింది, కానీ గతంలో ఆల్రెడీ వేసిన వెంచర్లు అక్కడ యజమానులంతా కూడా నష్టపోయారు. ఎందుకంటే ఇదంతా ఫార్మా సిటీ అని అనౌన్స్ చేసేటప్పటికి కొనుగోలుదారులు ఎవరూ లేక ఆ వెంచర్ల యజమానులంతా నష్టపోయారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఈ ప్రకటన చేశారో ఒక్కసారిగా వాళ్ళ ఆశలు చిగురించాయి. ఆ పాత వెంచర్లన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరిస్తూ ఉన్నారు. ఒకసారి ఇప్పుడు మనం నుంచున్న చోట గణేష్ ఇక్కడ హోర్డింగ్స్ కనపడుతూ ఉన్నాయి. అలాగే హోర్డింగ్ వెనక మీరు చూస్తే 100 ఎకరాల్లో మీకు జెండాలు కనిపిస్తున్నాయి చూడండి. ఆ రకంగా పెద్ద పెద్ద జెండాలు చుట్టుపక్కల కడుస్తూ ఉన్నారు. కొన్ని 100 ఎకరాల్లో ఇలాంటి వెంచర్లను చేస్తున్నారు గణేష్. ఎస్, అంటే చాలా వరకు అంటే ఒకప్పుడు 8 లక్షల రూపాయలు ఎకరా అంటే ఆ భూముల ముఖం చూడలేని వాళ్ళు ఈ రోజున 2 కోట్ల రూపాయలైనా సరే అమ్మడానికి మేము సిద్ధంగా లేవని చెప్తున్నారు. దీనికి తార్కాణంగానే మనకి కనిపిస్తున్న ఏదైతే రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించిన పెద్ద పెద్ద బోర్డులు ఇస్తున్నాయి. అంటే 1 కాదు 2 కాదు, HMDA అప్రూవల్ ఉన్న వాటిని ప్రకటిస్తున్నారు. ఇవన్నీ కూడా అంటే 100 ఎకరాల్లోన ఒక వెంచర్లు స్టార్ట్ చేస్తున్నాయి ఈ సంస్థలు. ఏ స్థాయిలో ఇక్కడ రియల్ ఎస్టేటు భూమి అందుకుందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా ఏ రోడ్లో చూసినా ఇలాంటి రియల్ ఎస్టేట్ హోర్డింగ్లే మనకు కనిపిస్తున్నాయి. ఇందాక గణేష్ చెప్పినట్టుగా ఏ చెట్టుకో లేదా కరెంటు పోల్కో ఫ్లాట్ ఫర్ సేల్ అంటూ బోర్డులు పెడుతూ ఉన్నారు. అంటే రెగ్యులర్గా నిన్నటి వరకు ఉన్న టాక్ ఏంటంటే గణేష్, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భూమి అంతా పడిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూముల రేట్లు పడిపోయాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం రియల్ ఎస్టేట్ బాగుందని ఒక తప్పుడు ప్రచారం జరిగింది. కానీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎక్కడా పడిపోలేదు, ఇంకా ఊపందుకుంటోంది. ఏదైతే గతంలో సైబర్ టవర్స్ కట్టినప్పుడు హైటెక్ సిటీ ప్రాంతంలో కూడా జనాలు ఎవరు భూములు కొనుగోలు చేయడానికి ముందుకు రాలా. ఇది ఎప్పుడు డెవలప్ అవుతుంది. కానీ ఆ తర్వాత అక్కడ జరిగిన డెవలప్మెంట్, అలాగే కోకాపేట సరౌండింగ్స్లో అవుటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు ఈ ప్రాంతాల మొత్తంలో కూడా ఎవరు కొనుగోలు చేయడానికి రాలా. కానీ ఇప్పుడు ఆ డెవలప్మెంట్ చూసిన తర్వాత ముచ్చెర్లలో ఇంకో కొత్త సిటీ వస్తుందనగానే జనాలంతా అలర్ట్ అయిపోయారు. ఇప్పుడు మీరు గమనించారు, రైతులతో మాట్లాడారు. ఎంత ఉంది రేటు, గజాల్లో ఎంత ఉంది, ఎకరాల్లో ఎంత ఉంది? ఎస్, అంటే మీరు అన్నట్టు ఎప్పుడైతే ఫార్మా సిటీగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందో రైతులందరూ ఒకేసారిగా కుదేలయ్యారు. తమ జీవితాలు ఏంటని ఒక ప్రశ్నకు వచ్చారు. ఉన్న భూములు అమ్ముకొని ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఆలోచనకు వచ్చారు. అప్పట్లోనే ప్రభుత్వం దాదాపుగా 8 లక్షల రూపాయలకి మేము కొంటున్నామని ఎకరా భూమిని తీసుకుంది. కానీ ఈ రోజున 2 కోట్ల రూపాయలకు అమ్మడానికి సిద్ధంగా లేరు. రేవంత్ రెడ్డి ఏదైతే శంకుస్థాపన చేశారో దీని తర్వాత ఒక్కొక్క దాన్ని చూసుకుంటే అంటే ఒక సాధారణంగా 5 ఎకరాలు ఉండే ఒక రైతును మనం చూసాం. ఆయన కట్ చేస్తే ఇదంతా డెవలప్ చెందితే 500 కోట్ల రూపాయల దీనికి ఆసామిగా అవబోతున్నాడు. దీన్ని బట్టి చూడొచ్చు హైదరాబాద్లోన ఈ 4th సిటీలోన రియల్ ఎస్టేటు ఏ స్థాయిలో ఎదగబోతుంది అనేది మనం నిజంగా ఊహకు కూడా అందదు. నిన్నటిదాకా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉంటారు కదా, వాళ్ళు దరిదాపులు ఎవరో కనిపించేవాళ్ళు కాదు. ఈ హోర్డింగ్లు కూడా ఏం కనిపించేవి కాదు. ఎందుకంటే కొనేవాళ్ళు లేరు, అమ్మటానికి రైతులు సిద్ధంగా ఉన్నారు కానీ కొనేవాళ్ళు లేరు. ఎందుకంటే ఫార్మా సిటీ వచ్చింది అనుకోండి, దాని చుట్టుపక్కల మొత్తం పొల్యూట్ అయిపోతుంది. ఆ ఫార్మా వల్ల భూమి వాటర్ అంతా కూడా కలుషితం అయిపోతుంది, రోగాలు వస్తాయన్న భయంతో ఎవరు ఇక్కడ భూముల మీద పెట్టుబడులు పెట్టడానికి ఒక గజం భూమి కొనడానికి కూడా రాలే. కానీ రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిన తర్వాత పరుగులు తీస్తూ ఉన్నారు.
రియల్ ఎస్టేట్ బ్రోకర్లంతా రైతుల దగ్గరికి వస్తూ ఉన్నారు. 2 కోట్లకి ఇస్తావా, 4 కోట్లకి ఇస్తావా, 5 కోట్లకి ఇస్తావా ఎకరం అంటూ వాళ్ళు పరుగులు తీసుకుంటూ రైతులు వెంట పడుతూ ఉన్నారు. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళెవరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి బ్రోకర్లకి మా భూములు అమ్మం, కావాలంటే ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ప్రపోజల్ ఏదైతే పెడుతోందో ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇస్తామంటూ ఉన్నారు. ల్యాండ్ పూలింగ్ కింద భూమి ఇస్తే భూమికి మళ్ళీ భూమి ఇస్తుంది ప్రభుత్వం, డెవలప్మెంట్ చేసిన తర్వాత భూమి ఇస్తుంది కాబట్టి ఆ భూమికి విలువ పెరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ల్యాండ్ పూలింగ్కి ఇస్తామంటున్నారు తప్ప అమ్మనంటూ ఉన్నారు. చూశారు కదా. ఎస్, అంటే ఖచ్చితంగా మనకి చూస్తే అమరావతిలో ఏదైతే ఫార్ములా అమలైందో ల్యాండ్ పూలింగ్ కోసం కొన్ని వేల ఎకరాలు సేకరించింది. అక్కడ ఇదే ఫార్ములాలో రైతులు తమకున్న 10 ఎకరాల్లోన 5 ఎకరాల భూమిని ఇచ్చారు, 5 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. ఎందుకంటే తమ పిల్లల భవిష్యత్తు ఏదైతే ఇప్పుడు ఖచ్చితంగా ముచ్చెరలో నుండి ఈ పరిసర ప్రాంతాల్లో 4వ సిటీకి ప్రతి వాళ్ళు ఆలోచిస్తున్నది రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత తమ భవిష్యత్తే కాదు తమ పిల్లల భవిష్యత్తు కూడా చాలా ఉజ్వలంగా ఉంటుంది, దాన్ని ఊహించలేనంతగా ఉంటుందని. మీరే చూడండి. పెద్దమ్మ పొలంలో పని చేసుకుని ఇప్పుడే వస్తుంది. అంతేనా, పొలం నుంచి వస్తున్నారమ్మా? ఎంత వస్తున్నా, పొలం నుంచే ఇంత కూర, పుంటి కూర, ఇంత సుక్క కూర, ఆనకాయలు తీసుకొని వస్తున్నా. ఏది ఇది అదేనా? ఇది అదే. ఏది ఒకసారి చూపించు. ఓ చాలా కూరలు ఉన్నాయి కదా. ఇదే కూర పెద్దమ్మా? సుక్క కూర. సుక్క కూర పప్పులు వేస్తారు, పప్పులు వేస్తే మంచిగా ఉంటుంది. ఇది ఇప్పుడు మీ పొలంలో ఇదే పండిస్తారా? ఎందుకంటే ఇస్తాము, వరిసేను అది ఇది పండిస్తాం. ఇప్పుడు ఇది మార్కెట్లో అమ్ముతారా? మా మార్కెట్ కొంచెం వచ్చి ఊళ్ళో కూడా కుప్పలు పెడతాం. మీది ఎంత పొలం ఉంది? మా అద్దెకరనే ఉంది, అద్దెకరనే ఉంది కానీ కాపల్లో తాను అడ చేస్తాం. చూడండి, ఆవిడకి 6 ఎకరం భూమి ఉంది. 6 ఎకరం భూమిలో ఈ చుక్క కూర, ఇలాంటి ఆకుకూరలు, అలాంటి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఒక ఆర్గానిక్వి పండించి వీటిని అమ్ముకుంటూ ఉన్నారు. ఈ 6 ఎకరం కంటే ముందు ఇంకా భూములు ఉండేవా? మీరు ఇంతకుముందు ఏమైనా భూములు అమ్ముకున్నారా? ఏం అమ్ముకోలేము మేము, అమ్ముకోలేదు కానీ ఇక్కడ చెరువు ఉంటుంది జరకంతా, ఇక అక్కడ అద్దెకరం ఉంటుంది ఇక్కడనే. ఇక పటేల్ది ఉండదు, ఇక ఆడ మా ఆయన జీతం ఉంటాడు, ఇక అన్ని అదే ఇదే తీసుకొని కుప్పలు పెడతాం. అంటే ఇంతకుముందు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కలంతా ఫార్మాసిటీ పెడతామన్నారు కదా, దానికి భూములు ఇచ్చినారా మీరు ఏమన్నా? ఇచ్చినాము, ఎకరన్నర పోయింది ఇక్కడ ఇచ్చినాము. అది పైసలు మళ్ళీ తీసుకొని ఎక్కువ రేటుకి అక్కడ అమ్ముకున్నారో మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి పోరాడి చేస్తా, పోరాడి పోలీసు వాళ్ళు కొట్టిర్రు, కేసులు అయినాయి. ఇద్దరం పోయినాం, మా ఇంట్లో నేను మా ఆయన ఇద్దరం పోయినాము కేసుకు. నెలల్లో 2 సార్లు 3 సార్లు మహేశ్వరం కోర్టు కాడికి పోయినాం. పోయి ఇక కేసు తెంపుకున్నాక ఇక మీకు సబ్తి కట్టలు వచ్చినాయి, మీకు అవి ఇస్తాం, ప్లాట్లు ఇస్తాము, దేరకంచి గేట్ కాడ ప్లాట్లు ఇస్తాము అని చెప్పి అవి ఇచ్చిర్రు. సబ్తి కట్టలు లేక కేసీఆర్ బొమ్మ అవి ఇచ్చిర్రు. ఇచ్చినాక ఆయన గెలవలేదంటే అవి అన్నీ ఉండేవి. మరి ఎట్లా చేస్తారో ఏమో. ఇప్పుడు మీ దగ్గర ఎకరన్నర తీసుకున్నారు కదా, దానికి డబ్బులు ఇవ్వలేదా మీకు? ఒక్క పైసనే ఇవ్వలే మాకు, ఒక్క పైస ఇవ్వలే. ఎకరన్నర భూమికి ఒక్క పైసనే ఇవ్వలే. 200 సబ్తి కట్టలు ఉన్నాయి అట్లా. ఇప్పుడు మీరు కోట్ల చుట్టూ తిరిగారు, కష్టపడ్డారు, అయినా కూడా మీ భూమి మీకు దక్కలే, డబ్బులు రాలే. మా మాకు దక్కలేదు, డబ్బులు రాలేదు. ఇద్దరం పెళ్ళం మొగడు ఇద్దరం కేసు తిరిగినాం. మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అయ్యిండు కదా, కేసీఆర్ ఓడిపోయిండు, సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. మరి ఆయన అడుగుతారా మీరు మీ భూమి మీకు ఇప్పించమని? అన్యాయంగా గుంజుకున్నారు అంటున్నారు కదా. అవును, అడుగుతూనే ఉండము. నిన్న కూడా ఒక ఆయన ఇట్లా తీసుకొని వచ్చిండు, మా ఊర్లో కార్యకర్త ఉన్నాడు, ఇట్లనే మాట్లాడిండు, అక్కడ పోతాయి అని చెప్పిండు. ఇట్లా 200 సబ్తి కట్లున్నాయి, కోట కట్టుకెళ్ళి అక్కడ తీసుకొని కూడా ఏమి ఇవ్వలేదు, దానికి న్యాయం చేయాలని అడిగిర్రు. మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని అంతా సిటీ చేస్తున్నాం అంటున్నారు కదా, హైదరాబాద్ లాగా దీన్ని కూడా ఒక పెద్ద సిటీ చేస్తాం, ఇక ఫార్మా సిటీ రాదు, ఫార్మా సిటీ ఎత్తేస్తున్నాము, ఎత్తేసి మొత్తం డెవలప్ చేస్తాం, దీన్ని అన్న పెద్ద పెద్ద రోడ్లు వేస్తాం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నాం అంటున్నారు. తెలిసిందే అది? అంటుండంట. అవును అంటుండంట. సిటీ చేస్తాం, ఇది అక్కడ చేసినట్టు ఇది కూడా సిటీ చేసుకొస్తా, ఇది పెద్దగా చేసుకొస్తా, ముత్యాలు రా అని అంటుండంట. మరి సంతోషమేనా మీకు అట్లా చేస్తే? సంతోషమే, ఇక అందరు లేక నేను సంతోషమే. అంటే మీకు అంతకుముందు ప్రభుత్వం మరి ఫార్మా సిటీ పేరుతో భూములు గుంజుకుంది కదా, డబ్బులు కూడా ఇవ్వలేదు కదా, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, న్యాయం చేస్తాడని నమ్మకం ఉందా? ఉండదు, ఇక న్యాయం చేస్తాడని నమ్మకం ఉండదు. కానీ ఇక ఈ ఊళ్ళో పెద్దలు ఎట్లా చేస్తారో ఆయన ఎట్లా చేస్తాడు, పెద్దల తరం కూడా ఉంటుంది కొంత. మరి ఇప్పుడు ఇదంతా డెవలప్ అయితే సంతోషమేనా మీకు? సంతోషమే. ఇదంతా డెవలప్ అయితే మా పిల్లలకు చదువుకున్న వాళ్ళు కొలువులు లేవు, ఉద్యోగాలు లేవు, ఏదన్నా కొలువులు ఉద్యోగాలు పని దొరుకుతుంది కదా. ఇప్పుడు ఆ పెద్ద ఆవిడకి మీరు అలా చూస్తున్నారు కానీ 2 ఎకరాలు ఉండేది, అందులో ఎకరన్నర ఫార్మా సిటీకి ఇచ్చారు, ఆ రోజు ఏదో డబ్బులు వస్తాయి కదా అని. తర్వాత ఇప్పుడు అది పోయి చివరికి 6 ఎకరం మిగిలితే 6 ఎకరంలో ఇక ఈ చుక్క కూరలు ఆకుకూరలు పండించుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా సిటీ వస్తుంది,
ఇక్కడ ఫార్మా సిటీ కాకుండా రేవంత్ రెడ్డి చెప్తున్న ఏఐ సిటీ వస్తుందని కానీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. ఇంకా చాలామంది గ్రామస్తులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ చుట్టుపక్కల. మేము వచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, లేదు మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వము, లేకపోతే మాకు సిటీలు వద్దు పాడు వద్దు అంటారేమో అనుకున్నాం. కానీ ఆశ్చర్యంగా ఇలాంటి పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా మాకు ఆ సిటీ కావాలని వాళ్ళందరూ కోరుకుంటూ ఉన్నారు. అన్న మీది ఈ ఊరేనా? ఏం చేస్తుంటారు మీరు? నేను వాచ్మెన్ డ్యూటీ చేస్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రకటన చేసినట్టు ఇప్పుడు హైదరాబాద్ లెక్క ఇదంతా అయితే మంచిదేనా మీకు? మంచిదే. ఎందుకని మీకేంటి ఉపయోగం? మనం డెవలప్ అవుతాం. ఇప్పుడు ఇది ఫార్మాసిటీ అయితేనేమో మనకు మందులు అవి అని ఈ ఊరు మొత్తం లేపేస్తారు, ఊరు మొత్తం. ఇది రేవంత్ రెడ్డి చేసిన ప్లాన్ ఏమో మనకు మంచిగా ఉంది. స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్ళు అన్నీ కడుతుంది కాబట్టి మనకు మంచిగా అనిపిస్తుంది. అది చూశారు కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా అదే రకమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొత్తగా ఏఐ సిటీగా రేవంత్ రెడ్డి ప్రకటన చేయగానే ఆ సిటీ ఏంటో దాని అర్థం కూడా తెలియదు చాలామందికి. కానీ ఒక సంతోషం. ఈ చుట్టుపక్కల హైదరాబాద్, సైబరాబాద్ మాదిరిగా, సికింద్రాబాద్ మాదిరిగా మా ఊళ్ళన్నీ మారిపోతాయి అన్న మాట తెలియగానే ఏదో జరుగుతుంది ఆశ. తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, తమ భూములకు రేట్లు పెరుగుతాయని, తమ రూపురేఖలు మారిపోతాయని, తన ఆర్థిక పరిస్థితులు మారిపోతాయన్న ఒక సంతోషం. సో అలాంటి హైదరాబాదును మళ్ళీ ఇక్కడ ఊహించుకుంటూ ఉన్నారు. పెద్ద పెద్ద రోడ్లు వస్తాయని, పెద్ద పెద్ద కాలేజీలు వస్తాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ వస్తాయి అని వాళ్ళందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు ఈ ముచ్చెర్ల గ్రామంలో. ముచ్చెర్లను 4వ నగరంగా చేస్తామని సీఎం రేవంత్ అయితే అనౌన్స్ చేశారు. మరి ముచ్చెర్ల వాసులు ఈ స్టేట్మెంట్ ను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? వారి ఆలోచనలు దీనిపై ఎలా ఉన్నాయి? ప్రభుత్వం ప్రకటించిన 4వ సిటీ ముచ్చెర్లలో మనం ఉన్నాం. 4వ సిటీ వచ్చిన తర్వాత అంటే ఏ విధంగా వీళ్ళ స్పందన ఉంది, వీళ్ళకి ఎంతవరకు ఐడియా ఉందనేది ఒక్కసారి వాళ్ళ మాటల్లో వాళ్ళ ఐడియాలజీని మనం తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి, మీరు ఈ షాపు నడుపుతున్నారు, ఏం పేరు మీ పేరు? నిరంజన్ గౌడ్. గౌడ్ గారు, ఏంటి అసలు రేవంత్ రెడ్డి గారు మీకు ఇక్కడ ప్రకటన చేశారు? అంతకుముందు ఫార్మా సిటీ వస్తుందని మీరు అనుకున్నారు, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు ఒక పెద్ద 4వ సిటీ అంటే హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ లాగే మీ ముచ్చెర్ల కూడా 4వ సిటీ కాబోతుంది. ఏమనిపిస్తుంది? మాకు ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఫార్మా సిటీ తీసేసినాక ఇప్పుడు ఈ కొత్త సిటీ వస్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. అంటే ఈ వ్యాపారం చేస్తున్నారు, ఇది నిజంగా ఒక పెద్ద సిటీ అయితే ఏం కాబోతుంది మీ వ్యాపారం? ఇంకా పెద్దగా అవుతుంది, వ్యాపారం కూడా పెద్దగా అయిపోతుంది, కానీ సంతోషపడుతున్నాము. అమ్మ, మీకేమనిపిస్తుంది? అంటే ఈ పెద్ద సిటీ కాబోతుంది అంటే ఒకప్పుడు ఈ ముచ్చెర్ల అనేది ఒక చిన్న పల్లెగా మీకు కనిపిస్తుంది, కానీ హైదరాబాద్ స్థాయిలో ఒక పెద్ద నగరం కాబోతుంది. ఈ ముచ్చెర్ల అనేది ఇంకొక పెద్ద సిటీ కాబోతుంది. ఇక్కడ ఏమనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఎలా మీ పిల్లల భవిష్యత్తు అంటే ఒకప్పుడు మీరు చదువులకు కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా దూరంగా హైదరాబాదు, సికింద్రాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి, ఇప్పుడు ఇక్కడ వస్తుంది కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. మా గిట్టంగా మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని. ఇలా మరికొంతమంది ఇక్కడ చాలా వరకు ఈ గ్రామంలో మనకు కనిపిస్తున్నారు. అచ్చగా మనకి గ్రామ వాతావరణం కనిపిస్తుంది. ఏం పేరు మీ పేరు? మా పేరు మల్లేష్ అండి. మల్లేష్ గారు, ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తుంటాం. ఏమనిపిస్తుంది రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత? ఒకప్పుడు మీరు నిజంగా ఫార్మాసిటీ వస్తే ఈ భూములన్నీ నాశనం అయిపోతాయని ఆందోళన చేశారు, మా భూములు మాకు ఇమ్మన్నారు. అంటే ఒకప్పుడు స్వచ్ఛందంగా కాకపోతే బలవంతంగా ఇచ్చిన భూములు కూడా తిరిగి ఇవ్వాలని కోర్టులో కూడా మీరు కేసులు నడిచినాయి. ఇప్పుడు ఏమనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పూర్తిగా దాన్ని భిన్నంగా ఒక ప్రకటన చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు హైదరాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీతో పాటు ముచ్చెర్ల ఒక సిటీ అవుతుంది. మేము సిటీ వెళ్ళకుండా సిటీ మా దగ్గరకు వచ్చేసింది. మేము సిటీ వెళ్ళకుండా సిటీ మా దగ్గరకు వచ్చింది అంటే చాలా సంతోషంగా ఉంది. మాకు ఇక్కడ భూముల రేట్లు గిట్ట చాలా రెక్కలు వచ్చేసి అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇంకా మాకు అసలు ఫార్మాసిటీ లేదు, ప్లస్ ఉన్న ఈ స్కిల్ యూనివర్సిటీతో పాటు చాలామంది యువకులకు ఉపాధి కల్పిస్తారు. ఈ రేవంత్ రెడ్డి రావడం వల్ల అసలు మా ఏరియానే ఒక మారుమోగిపోతుంది, చాలా డెవలప్మెంట్ అవుతుంది. స్కిల్ యూనివర్సిటీ అంటే మీకు దాదాపు తెలిసి ఉండొచ్చు దాని మీనింగ్ అనేది. మొన్న మీటింగ్ భారీ ఎత్తున పెట్టారు. ఇప్పుడు ఇట్లా విదేశాలకు పర్యటనకు వెళ్ళి అన్నీ మా పెట్టుబడులు పెట్టడానికి వేరే వేరే దేశాల నుంచి ఇక్కడ తీసుకొస్తాం. ఎంత సంతోషం కలుగుతుంది ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటన? చాలా సంతోషంగా ఉంది, చెప్పలేనంత ఉంది మాకు. మా విలేజ్లో అయితే అందరూ ప్రపంచ పటంలో మా ఊరి పేరు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అసెంబ్లీలో ఇట్లా మొన్న అసెంబ్లీలో మాటలు ఎక్కడ చూసినా ముచ్చెర్ల ముచ్చెర్ల ముచ్చెర్ల, మాకు చాలా సంతోషంగా ఉంది ముచ్చెర్ల అంటే.
తమ్ముడు నీకేమనిపిస్తుంది? ఎందుకంటే మీలాంటి పిల్లలందరూ కూడా అంతకుముందు ఎక్కడ ఉద్యోగం చేయాలంటే హైదరాబాద్ పోవాలా, లేకపోతే సికింద్రాబాద్ పోవాలా, లేకపోతే ఇంకొక చోటకి ఎక్కడికైనా పోవాలి. ఇప్పుడు మీ ఊర్లో ఉండే ఉపాధి అవకాశాలు కాదు. ఇప్పుడు ఏం చదువుకున్నావు నువ్వు? సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. ఏమనిపిస్తుంది ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది, నువ్వు ఇంకా డిగ్రీ పూర్తి చేయాలి, లేకపోతే ఇంజనీరింగ్ చదవాలి, చదివిన తర్వాత నీ భవిష్యత్తు అంతకుముందు ఎక్కడో ఉండేది, ఇప్పుడేమనిపిస్తుంది? ఇప్పుడు మా ఊరు సైడ్ మా లోకల్నే ఉన్నట్టు అనిపిస్తుంది మొత్తం. ఎందుకంటే ఇప్పుడు మేము ఫ్యూచర్ మేమే కదా సార్, ఫ్యూచర్ మేము కాబట్టి ఫ్యూచర్ మేమే డెవలప్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు మాకు మంచి మా లోకల్నే జాబ్స్ కల్పించేటట్టు వచ్చింది. ఇంతకుముందేమో అవుట్స్కట్స్కి వెళ్ళేవాళ్ళం కదా, ఇప్పుడు మనం బయట వేరే దేశాలకు పోకున్నా అని మన సైడే డెవలప్ అవుతుందని చాలా సంతోషంగా ఉంది. ఇలాగ స్కిల్ సిటీ వస్తుంది, ఎంత మీ స్కిల్ ఎంత పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నారు? చాలా మనం అంటే ఇంకా మనము డెవలప్మెంట్ ఇంకా స్టార్ట్ కాలే కదా సార్, టైం పడుతుంది. డెవలప్మెంట్ అయ్యేసరికి మనం దాన్ని బట్టి మనకు ఇక్కడ జాబ్స్ అలాట్మెంట్స్ ఉంటాయి కదా. విద్యార్థులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, లేకపోతే కూలి పని చేసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సిటీ వాతావరణం లాగా ఏదైతే మనం ఇప్పుడు 3 సిటీలుగా ఉండే వాతావరణంలోన హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్లో ఎటువంటి వాతావరణం కనిపిస్తుందో, అక్కడ జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరిగాయో 4వ సిటీగా ముచ్చెర్ల ప్రాంతంలో కూడా అదే ప్రమాణాలు స్పష్టంగా కనిపించడానికి పుష్కలంగా అవకాశాలు మనకు కనిపిస్తాయి. ఈ ముచ్చెర పరిసరాలన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. ఒక మామూలు పల్లెటూరు, అసలు హైదరాబాద్ సిటీకి అత్యంత తక్కువ దూరంలో ఉన్నామన్నా కూడా నమ్మలేనట్టుగా ఈ పరిసరాలన్నీ ఉన్నాయి. గణేష్, మీరు అబ్జర్వేషన్ ప్రకారం ఈ ముచ్చెర్ల గ్రామం అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? నిజంగా ఒక పచ్చపచ్చని పైర్లు, అంటే పంటకు సిద్ధం చేస్తున్న పొలాలు, ఒకవైపు మనకి బోదెలు, వాటర్ ఎంతో చూస్తుంటే ఒక పచ్చని పల్లె ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా ఉంది. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే ఒకప్పుడు సైబరాబాద్ సిటీ డెవలప్మెంట్ కాకముందు మనకి ఆ హైటెక్ సిటీ ప్రాంతం ఏ విధంగా ఉందో, మరోవైపు మనకి కోకాపేట కావచ్చు, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు అటువైపు కావచ్చు, ఏ విధమైన పచ్చని వాతావరణం కనిపించేదో పల్లె వాతావరణం, ఇప్పుడు మనకి ముచ్చెర్ల అదే వాతావరణం కనిపిస్తుంది ఖచ్చితంగా. అంటే 15 ఏళ్ల క్రితం కోకాపేట ప్రాంతం ఎలా ఉందో ఇప్పుడు ఈ ముచ్చెర్ల ప్రాంతం కూడా అలాగే అనిపిస్తుంది. కానీ కొద్ది నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ముచ్చెర్ల ఇలా ఉండదు. మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్న కోకాపేట చుట్టుపక్కల డెవలప్మెంట్ ఏ విధంగా అయితే జరిగిందో ఈ ముచ్చెర్లలో కూడా అదే రకమైన డెవలప్మెంట్, అంతకంటే ఎక్కువ డెవలప్మెంట్ ఇక్కడ జరగబోతోంది. లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక్కడ భూముల రేట్లు, ఇక్కడ ప్రాపర్టీస్ రేట్లు విపరీతంగా పెరిగిపోబోతున్నాయి. సో ప్రస్తుతం నేను ఒక పొలంలో ఉన్నాను ముచ్చెర్ల దగ్గర. ఇక్కడ పొలంలో వరి పండిస్తూ ఉన్నారు. ఇప్పుడే పొలాలకు నీళ్లు కూడా పెడుతూ ఉన్నారు. సో పొలం గట్టు మీద బాబాయ్ కూర్చుని ఉన్నారు. ఇప్పటిదాకా పనిచేసి అలసిపోయి కూర్చుని ఉన్నారు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుంటా వాళ్ళు కూడా ఆ పొలం గట్టు మీద వాళ్ళే కూర్చుని ఉన్నారు. ఒకసారి బాబాయ్తో మాట్లాడదాం. బాబాయ్, మీ పేరేంటి? మల్లయ్య. మీదేనా ఈ పొలం? మాది. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 5. ఎంత ఉంది ఎకరం? 2 కోట్లు అంటారు, వాడు 3 కోట్లు అంటాడు. వాడు అది ఏది నెక్కిరం లేదు. అందులో 1,20 లక్షలకు 30 లక్షలకు అమ్మేసినాడు గాడ. ఇప్పుడు ఈ ముచ్చెర్ల గ్రామానికి దీన్ని ఒక అద్భుతమైన సిటీ కింద డెవలప్ చేస్తాను అని సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు నిన్న మొన్న. రేవంత్ రెడ్డి గారు చేస్తే మరి చేయవలసిందే కదా. అంతా మాకు బాగుపాడు చేస్తే అంటుంటే నేను ఎప్పుడు కొలుస్తూనే ఉంటాం కదా. మరి రైతులు మేము ఊకోం కదా. మాకు బాగుపాడు చేస్తే నీకు బాగుపాడు కూడా చేస్తాం కదా. అంతేనా, ఇంకేమైనా ఉందా? అంటే ఇదంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ వచ్చావా, నువ్వు సిటీలోకి వస్తుంటావా రెగ్యులర్గా? వస్తాం. మరి మండికి రాకపోతే ఎక్కడ పోతాయి? కూరగాయలన్నీ అక్కడనే వస్తాయి. ఇప్పుడు త్వరలో ఇదంతా కూడా, ఇప్పుడు నువ్వు కూర్చున్నది కూడా అలా హైదరాబాద్ లాగా, ఆ పక్కన సైబరాబాద్ లాగా పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద రోడ్లు రాబోతున్నాయి. ఇక్కడికి రాబోతున్నాయా? ఇక మాకు తెలియదు కదా. ఇక మాకు వస్తే తెస్తుంది కదా. మీరు వస్తే తెస్తే పోతే రోడ్ అయినాక చూస్తలేము మేము. ఇప్పుడు అదంతా డెవలప్ అయితే మంచిదేనా నీకు? మంచిదే ఉండాలి. అంతా డెవలప్ కావాలి, పైకి కావాలి, ఇంకా మీదికి కావాలి. నీ భూమి రేటు పెరుగుద్దా అని ఆశ ఉందా? భూమి రేటు పెరుగుతుందా, పెరగదా, తగ్గుతుందా, పోతుందా అని భూమి రేట్లు డబ్బులు చూసి అమ్ముతారు. మళ్ళీ ఇంకా చిప్ప ప్రకారంగా అవుతారు. లాభం లేదు. అమ్మితే ఏం ప్రకారంగా పంట పండించుకొని తింటోళ్ళం, డబ్బులు తింటోళ్ళం కాదు కదా. డబ్బులు తినం కదా మనం. వరి వండితేనే కదా మనం బియ్యం తినేది. ఆ వరి వండి ఎక్కువ అన్ని ఏల్చాటర్ చేసి అన్ని పడావ పెడుతున్నారు. అన్ని పడావ పెట్టేశారు. ఇక మా చుట్టాలను నిలనిస్తలేరు. ఒక్కసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం. ఎలా అండి, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్మెంట్ మీరు విన్నారా? విన్నానండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నో గవర్నమెంట్లు వచ్చినా కానీ కేసీఆర్ గారు ఏమన్నారు, ఇక్కడ ఫార్మసిటీ అన్నారు. ఫార్మసిటీ వస్తుందంటే మేము చాలా బాధ చేసింది మాకు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిసరాలన్నీ
కాలుష్యం అయిపోతాయి. మరి తాగడానికి కూడా నీళ్లు పనికిరావు. ఒక్కొక్కరికి అంగవైకల్యం వస్తుంది. దాంతోపాటు పిల్లనివ్వాలన్నా కూడా వేరే ఊళ్ళో వాళ్ళు పిల్లనివ్వాలన్నా కూడా సంకోచిస్తారు కాబట్టి. ఎందుకంటే మనం ఇంతకుముందు గతంలో నల్గొండలో చూసాము. క్లోరైడ్ బాధతోటి చాలామంది ఎట్లా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా అదే పొజిషన్ మాకు వస్తుందని ఉద్దేశంతో మేము చాలా సఫర్ అయినాము. ఇప్పుడు మాకు మంచి గుడ్ న్యూస్. ఎందుకంటే ఇక్కడ మాకు ఈ ఫార్మా వస్తుందా వస్తలేదు రావట్లేదు అని చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ కోసం. కానీ ఇక్కడ ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది బిల్డింగు. కాబట్టి మేము చాలా 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 అంటే చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే మా భూముల రేట్లు పెరిగితే మా పిల్లలను చదివించుకోగలుగుతాము. మళ్ళీ ఇక్కడ మనకు వాతావరణము ఒక సిటీ కల్చర్, మొత్తం సిటీ కల్చర్ లాగా మారిపోతుంది. ఇప్పుడు హైటెక్ కోకాపేట ఆ సైట్లో ఎట్లాగా టౌన్షిప్లు వస్తున్నాయి, ఎట్లాంటి కంపెనీలు వస్తున్నాయి, దానికోసానికి అట్లా ఈ విధంగా మా ఏరియా కూడా డెవలప్ అయితే మాకు ఇంకా చాలా బాగుంటుందని చాలా చాలా సంతోషంగా ఉన్నాం మేము. అంటే రేవంత్ రెడ్డి గారు ఈ సిటీ కోసం కళ్ళగంటూ ఉన్నాడు. ఏంటంటే హైదరాబాద్, సికింద్రాబాద్, తర్వాత సైబరాబాద్ 3 సిటీలు ఉన్నాయి. ఇది 4వ సిటీ అంటూ ఉన్నాడు. అంటే ఆ స్థాయి కంటే కూడా ఎక్కువ డెవలప్మెంట్ కావాలని అంటూ ఉన్నాడు ఆయన. ఇది కావాలంటున్నాడు కాబట్టి మాకు కూడా సంతోషమే. మేము దానికోసానికనే ఇంకా భూములు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం. ఫార్మాసిటీ కోసానికి మేము కొన్ని భూములు ఇచ్చాము. వాళ్ళు ఎంత ఇచ్చినా డబ్బులు చూడలేదు. మాకు డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో మేము ల్యాండ్లు ఇచ్చాము. ఇప్పటికి 12,000 పైచీలకు భూములు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము మాకు ఇప్పుడు ఎందుకంటే ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మేము చాలా చాలా అంటే చాలా సంతోషపడుతున్నాం. మేము మరి సీఎంకి ఏమైనా థ్యాంక్స్ చెప్తారా? చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే పార్టీలు అనేది కాకుండా ఒక మంచి పని చేస్తున్నారు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ సిటీ అవుతున్నాం అంటే ఇట్లకెళ్ళి మేము ఊర్లు లేచిపోతాయని మా బాధ ఉండే. ఇప్పుడు ఆయన సిటీ చేసేవరకల్లా చాలా సంతోషం ఉంది. మాకు అభిమానం, చాలా సంతోషం పట్టలేకపోతుంది. అప్పుడు ₹1,00,000 కూడా 20 లక్షలు అడిగేది. ఇప్పుడు 5 కోట్లు 6 కోట్లు ఆడుతుంటే కూడా మనిషి ఒప్పుతలేదు. మాకు చాలా సంతోషం ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు చాలా అభిమానం ఉంది రేవంత్ రెడ్డి మీద. ఇప్పుడు ఇది 4వ సిటీ అని, ఏఐసిటీ అని అనౌన్స్ చేసిన వెంటనే భూముల రేట్లు పెరిగినాయా? ఈ అనగానే రేట్లు పెరిగేసినాయి అన్న చెప్పి కూడా 20 రోజులు కూడా అయితే లేదు, చాలా రేట్లు చెప్పేస్తారు ఆల్రెడీ. భవిష్యత్తులో ఇక్కడ సైబర్ టవర్స్ లాంటివి వస్తాయి. భవిష్యత్తులో మీరు కోకాపేటలో చూసే అతిపెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా, అలాంటివన్నీ ఇక్కడ వస్తాయి. 6 లేన్ల రోడ్లు వస్తాయి. వాటన్నిటిని ఊహించుకుంటుంటే ఎలా ఉంది మీకు? మాకు చాలా సంతోషం ఉంది. అట్లా అవుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి మాకు చాలా అభిమానం ఉంది. ఆయన మీద ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే కేసీఆర్ మనకు ఫార్మసిటీ వస్తుందని మేము చాలా బాధపడ్డాము. ఇది రేవంత్ రెడ్డి ఓపెన్ చేసినాక చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా అభిమానం అనిపించింది ఆయన మీద. థ్యాంక్ యూ అండి. ఇది అందరూ కూడా చాలా చాలా సంతోషంతో భూములు ఇవ్వటానికి కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతుంది అంటే వాళ్ళందరూ కూడా సంతోషపడుతూ ఉన్నారు. బేసిక్గా మేము ఈ పొలంలోకి వచ్చినప్పుడు ఏమనుకున్నామంటే ఇవన్నీ పచ్చడి పంట పొలాలు కదా, మేము పంటలే పండించుకుంటాం, ఇక్కడ భూములు ఇవ్వమని అంటారేమో అనుకున్నాను నేను. బట్ అందుకు విరుద్ధంగా ఉంది. ఇక్కడ డెవలప్మెంట్ కావాలి. హైదరాబాద్, సికింద్రాబాద్, కోకాపేట మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి. హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది అంటే దానిలో మేము భాగస్వాములు అవుతామని మంచి మనసుతో వీళ్ళంతా కూడా దానికి వెల్కమ్ చెప్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనకి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఉన్నారు. ముచ్చర్ల మహానగరంగా మారేందుకు మొదటి అడుగు ఇప్పటికే పడింది. అదే స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయడమే కాదు, ఆ యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా ఉంటారని అనౌన్స్ చేశారు. హైదరాబాద్కి 4వ సిటీగా ముచ్చర్లను ప్రకటించిన తర్వాత దీనికి అనుబంధంగా అనేక అభివృద్ధి జరుగుతోంది. ఇందులో ప్రధానంగా స్కిల్ యూనివర్సిటీ. మనకి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మనం ఉన్నాం, చూడొచ్చు. ఇక్కడ ఈ ప్రదేశంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దాదాపుగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన స్థలం మనకి చుట్టుపక్కల మనకు కనిపిస్తోంది. చుట్టూ ఇప్పుడు కొండలు గుట్టలు
మనకి అనేక చెట్టు చేమలతో పొదలతో కనిపిస్తున్న భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతా పూర్తిగా ఒక స్కిల్ యూనివర్సిటీగా కాబోతుంది. అంటే స్కిల్ యూనివర్సిటీగా అంటే దాదాపుగా తెలంగాణ యువత ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ప్రపంచంలోనే అత్యధికంగా వీళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసుకునేలాగా, ప్రపంచంలో అత్యంత నైపుణ్యం చేసుకునేలాగా వీళ్ళందరికీ ఇక్కడ శిక్షణ రాబోతుంది ఒక యూనివర్సిటీగా. అందుకనే ఈ యూనివర్సిటీకి సంబంధించి రేవంత్ రెడ్డి ఒక ఆలోచన చేశారు. అంటే ఎంత ఆలోచన చేశారంటే న్యూజెర్సీలో ఉన్న తర్వాత కూడా ఆయన యూనివర్సిటీ కోసం ఆలోచించారు. ఆనంద మహేంద్రనాథ్ని దీనికి చైర్మన్గా ఉన్నట్టు ఆయన అంగీకరించినట్టు కూడా రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. మనం ఈ ప్రాంతంలోనే మనకి అంటే కొద్ది రోజుల్లోనే అంటే ఇంత స్పీడ్గా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కాబట్టి కొద్ది రోజుల్లోనే ఇక్కడ ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పడబోతుంది. అంటే సంవత్సరానికి 20,000 మంది దాదాపు 17 విభాగాల్లో పూర్తి నైపుణ్యాన్ని ఇక్కడ వీళ్ళు తెచ్చుకుంటారు. దీనికి సర్టిఫికేషన్ ఇస్తారు. వీళ్ళంటే ప్రపంచంలో ఎక్కడికైనా పనిచేసేలాగా, మరోవైపు ఈ తెలంగాణ రాష్ట్రంలోన అత్యంత నైపుణ్యమైన ఒక శిక్షణ ఇచ్చి వీళ్ళు వివిధ అంశాల్లో దీన్ని ఇక్కడ ప్రభుత్వానికి కావచ్చు, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి కావచ్చు, లేకపోతే ప్రపంచ దేశాలకి వీళ్ళు వెళ్ళేలాగా ఇక్కడ రూపుదాల్చిపోతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 20,000 మంది సంవత్సరానికి ఇక్కడ నుంచి ఈ స్కిల్ బయటికి వచ్చే విద్యార్థులుగా ఒక యువతగా బయటకు వస్తున్న భవిష్యత్తులో 1,00,000 మందికి పైగా ఈ యూనివర్సిటీ నుంచి వచ్చేలాగా ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ జరగబోతుంది. అందుకనే స్కిల్ యూనివర్సిటీ అత్యంత ప్రధానమైనది కాబోతుంది. హైదరాబాద్కి 4వ నగరంగా ఉన్న ముచ్చెర్లకి ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలోన ఇది మనం కొద్ది రోజుల్లోనే ఒక మహా యూనివర్సిటీని చూడబోతున్నాం. హైదరాబాద్ నగరంలో ఉస్మానియా కావచ్చు, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఇలాగ అనేక యూనివర్సిటీలతో పాటు స్కిల్ యూనివర్సిటీ కూడా అత్యంత నైపుణ్యం కలిగిన ఒక అతిపెద్ద యూనివర్సిటీగా ప్రపంచంలోనే గుర్తింపు సాధించబోతోంది. 10 fastest growing cities in the world are in India. దాంట్లో మనం ఒకటి. We grow at 8.47 year-on-year growth అండి. హైదరాబాద్ వచ్చింది, సికింద్రాబాద్ వచ్చింది, సైబరాబాద్ వచ్చింది. నెక్స్ట్ వచ్చే సిటీ వచ్చేసి ముచ్చర్ల దగ్గర 15,000 ఎకరాల్లో కొత్త సిటీ రాబోతూ ఉంది. ఈ సిటీని ప్రస్తుతానికి మేము ఏఏ సిటీ అంటున్నాం, బట్ దాన్ని నేమ్ చేయాల్సిన అవసరం ఉంది. తగు పేర్ల కోసం ప్రజలను కూడా సంప్రదించబోతున్నాము. ప్రజలకి ఒక క్రౌడ్ కాంపిటీషన్ పెట్టి తీసుకోవాలన్నది కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. నిన్నటి వరకు కేవలం 2,300 ఓటర్లు ఉన్న అతి చిన్న గ్రామం ఈ ముచ్చెర్ల. ఒకసారి ముచ్చెర్ల గ్రామం మొత్తాన్ని కూడా ఏరియల్ వ్యూలో మీరు ఒకసారి చూడండి. చాలా చిన్న గ్రామం, కానీ ఇక్కడ ప్రజలంతా కూడా చాలా తెలియగలవాళ్ళు. ఒకసారి ఊరే ఎంతటి అందంగా ఈ ఊరుందో కూడా మీరు ఆ దృశ్యాల్లో చూడవచ్చు. ఎక్కడ పూరి గుడిసె అన్నది కూడా మనకు అనిపించట్లేదు. అంతా కూడా చక్కటి ముచ్చటైన ఇళ్ళు, విశాలమైన సిమెంట్ రోడ్లు, పరిసరాలన్నీ కూడా ఎంత పరిశుభ్రంగా ఈ గ్రామాల్లో ఉన్నాయో మీరు ఒకసారి చూడొచ్చు. సో అలాంటి ముచ్చెర్ల మనం చూస్తున్న ఈ అందమైన ముచ్చెర్ల ఇక భవిష్యత్తులో ముచ్చెర్ల సిటీ కాబోతుంది. ప్రస్తుతానికి ఇది కేవలం ముచ్చెర్ల గ్రామం. ముచ్చెర్ల గ్రామం అంటే అన్నీ కూడా చిన్న చిన్న డాబాలు, అక్కడక్కడ 2 అంతస్తుల బిల్డింగులు, ఇంకొన్ని చోట్ల సిమెంట్ రేకులు, ఐరన్ రేకులతో నిర్మించిన ఇళ్ళు. ఇవి మాత్రమే ఇప్పటి వరకు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక పైన ఈ ముచ్చెర్ల గ్రామం కాస్త ముచ్చెర్ల సిటీగా, 4వ సిటీగా అవతరించిన తర్వాత ఇలా ఉండదు. దీని స్థానంలో భారీ అపార్ట్మెంట్లు వస్తాయి. భారీ ఊహించని ఆకాశ హరిమ్యాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపించబోతున్నాయి. ఇది మన కళ్ళ ముందే కనిపించబోతోంది. ఇది ఎన్నో ఏళ్ల తర్వాతో, తరాల తర్వాతో, దశాబ్దాల తర్వాతో కాదు, కొన్ని నెలల్లోనే, కొన్ని సంవత్సరాల్లోనే ఈ ఎంటైర్ ముచ్చెర్ల రూపురేఖలు హైదరాబాదులో 4వ సిటీగా అవతరించబోతోంది. ఇప్పుడే మీరు ఒకసారి చూడొచ్చు, దూరంగా ఈ ముచ్చెర్ల గ్రామాన్ని ఆనుకుని 100 ఎకరాల్లో వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లు చూడండి. ఆ వెంచర్లకు సంబంధించి దాని చుట్టుపక్కల వేసిన పెద్ద పెద్ద గోడలన్నింటినీ కూడా మీరు చూడొచ్చు. ఆ వెంచర్లో మనకు కనిపిస్తున్న జెండాలన్నింటినీ కూడా మీరు చూడొచ్చు. ఒకవైపు రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుంది, గ్రామం రూపురేఖలన్నీ కూడా మారిపోతాయి. ఒక కాస్మోపాలిటన్ సిటీగా, ఒక సైబర్ సిటీగా ఇది అవతరించబోతోంది. సో ఇక్కడ ప్రజలంతా కూడా దీనికి ఎంతో ఉత్సాహంగా గ్రాండ్ వెల్కమ్ పలుకుతూ ఉన్నారు. గణేష్, ఎస్, అంటే ఒకప్పుడు హైదరాబాద్ నగరం అంటే కేవలం జంట నగరాలు మాత్రమే, హైదరాబాద్, సికింద్రాబాద్. కానీ ఇప్పుడు మనకి సైబరాబాద్ చేరింది,
విస్తృతమైన దాదాపు 627 చదరపు కిలోమీటర్ల గ్రేటర్ హైదరాబాద్గా మనకు రూపుదాల్చింది. ఇప్పుడు నిజంగా దీన్ని కూడా కలుపుకుంటే దాదాపు అంటే 1000 చదరపు అడుగుల ఒక అతి విశాలమైన నగరంగా ఏర్పడబోతుంది. అంటే మనం చూస్తున్నాం ఈ ముచ్చెర్ల అనేది 4వ సిటీగా వస్తే అటు బెంగళూరు కావచ్చు, కోల్కతా కావచ్చు, లేకపోతే ముంబై కావచ్చు, ఇలాంటి అతిపెద్ద నగరాల్లోన హైదరాబాద్ ఇప్పటికే చేరుంది. కానీ ఈ స్థానం ఖచ్చితంగా ప్రథమ స్థానానికి వెళ్ళే అవకాశం మనకి ఏదైతే ముచ్చెర్లను 4వ సిటీగా చేస్తాననే ప్రభుత్వ ప్రకటన ఉందో దీంతో ఖచ్చితంగా దేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఈ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరం చేరబోతోంది. ఇప్పటికే హైదరాబాదు ప్రపంచ పటంలో ఎక్కడుందో, ఏ స్థానంలో ఉందో మీ అందరికీ కూడా తెలుసు. హైదరాబాద్ గురించి ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంతటి ఖ్యాతి ఉంది. 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది హైదరాబాద్కు. అలాంటి చరిత్ర ఉన్న ఈ హైదరాబాదులో అదనంగా మరో కొత్త సిటీ ముచ్చెర్ల సిటీ వస్తున్న నేపథ్యంలో మనందరం కూడా ఒక పండుగ చేసుకోవాల్సిన సందర్భం. రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా ఏదైతే గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకుందో దానికి అన్ని వైపుల నుంచి అంటే విమర్శలు ప్రతి విమర్శలు అనేవి ఉన్నా అల్టిమేట్గా అభివృద్ధి వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. 4వ సిటీకి అందరూ 4 చేతులు కలిపి ముందుకు 4 అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం స్పష్టంగా మనకు కనిపిస్తోంది. బిగ్ టీవీ తరపున ఒక చిన్న ప్రయత్నం చేసాం. మీకు అర్థం కావటానికి ముచ్చెర్ల ఎక్కడ ఉంది, ముచ్చెర్లని రేవంత్ రెడ్డి ఎందుకు డెవలప్ చేయాలనుకుంటూ ఉన్నారు, డెవలప్ అయిన తర్వాత ముచ్చెర్ల ఏ విధంగా ఉండబోతోంది. సో మాకు తెలిసిన సమాచారం అంతా మీకు తెలియజేసే ఒక చిన్న ప్రయత్నం అయితే చేసాం. ఈ ముచ్చెర్ల సిటీకి అంటే 4వ సిటీకి బిగ్ టీవీ కూడా గ్రాండ్ వెల్కమ్ పలుకుతోంది. కెమెరా పర్సన్ వేణుతో కలిసి అశోక్, నేను గణేష్, బిగ్ టీవీ.